2 రోజుల వ్యవధిలో 2 వేర్వేరు కేసులు ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల నుంచి 3.81 కోట్లను సైబర్ నేరస్తులు దోచుకున్నారంటూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఏపీఆర్ లగ్జూరియాకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి ఫేస్బుక్లో 45 రోజుల క్రితం స్టాక్ మార్కెట్ పేరిట ఉన్న ఓ ప్రకటన చూసి క్లిక్ చేశాడు. దీంతో అతడు సైబర్ నేరస్తులు క్రియేట్ చేసిన ఒక వాట్సాప్ గ్రూప్లో సభ్యుడిగా మారాడు. అనంతరం పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని వారు సూచించడంతో పెట్టుబడి పెట్టాడు. వారు ఒక పోర్టల్ క్రియేట్ చేసి వచ్చిన లాభాలు అంటూ అందులోనూ చూపించారు. ఇలా 22 దఫాలుగా 2,40,00,000 పెట్టుబడిగా పెట్టాడు. తనకు వచ్చిన లాభాలు, పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాలంటూ కోరటంతో సైబర్ నేరస్తులు స్పందించలేదు. చివరికి మోసపోయానని గ్రహించి తొలుత సైబర్ క్రైమ్ పోలీసులకు, అనంతరం పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మరొక కేసులో యూట్యూబ్లో స్టాక్ మార్కెట్ ప్రకటన చూసి క్లిక్ చేయడంతో మరో వ్యక్తి కూడా వాట్సాప్ గ్రూప్లో సభ్యుడిగా మారాడు. నెల రోజులుగా 66,75,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. తనకు వచ్చిన లాభాలు, పెట్టుబడి తిరిగి ఇవ్వాలని కోరితే వారు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించి అతడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ 2 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏపీఆర్ జిల్లాలో ఉండే ఒక వ్యక్తి ఈ 7వ తారీఖు నుంచి తను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో ఒక మెసేజ్ రాగా దానికి అట్రాక్ట్ అయ్యి దాంట్లో వాట్సాప్ లింక్ అతను జాయిన్ అవ్వడం, తర్వాత ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, యాప్ ద్వారా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఫ్రాడ్స్టర్స్ చెప్పిన మాటలన్నీ నమ్మి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయన్న ఉద్దేశంతో తను రిపీటెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ వివిధ ఫ్రేజ్లలో పెడుతూ టోటల్గా దాదాపుగా 2,43,00,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. దానికి గాను యాప్లో ఆ ఇన్వెస్ట్మెంట్తో పాటుగా 6 కోట్లు అతనికి బ్యాలెన్స్ ఉన్నట్టుగా చూపిస్తుంది. ఈ ఘరానా మోసాలపై మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, చూస్తూనే ఉన్నాం, రోజుకొకటి ఒక ఘరానా మోసం అనేది వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘరానా మోసాల గురించి ఏం చెప్తున్నారు పోలీసులు? సరిగ్గా చూసుకోవచ్చు, ఇటు సంగారెడ్డి, ఇటు మెదక్ జిల్లాలో సైబర్ నేరగాలు రెచ్చిపోతా ఉన్నారు. సో 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఇలాంటి వార్త బయటకు వస్తూ ఉంది. సో మోసపోయిన తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇటు సైబర్ నేరగాల చేతిలో మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు అవేర్నెస్ వచ్చినప్పటికీ కూడా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి, అధిక లాభాలు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ సైబర్ నేరగాలు ఉత్సాహపడుతున్నారని చెప్పొచ్చు. సో నిన్న ఒక్కరోజు ట్రేడింగ్ పేరుతో 2 వ్యక్తుల నుంచి 80 లక్షల రూపాయలను కేటుగాలు కాట్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ప్రైవేట్ ఉద్యోగికి ఒక ట్రేడింగ్ పేరుతో ఒక వాట్సాప్ లింక్ వచ్చింది. సో వాట్సాప్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత విడతల వారీగా 66 లక్షలకు పైగా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. తర్వాత రిటర్న్స్ రాకపోవడంతో బాధితులు మోసపోయినట్టుగా గుర్తించారు. అలాగే నిన్న ఇటు తూప్రాన్ లో వ్యక్తికి ఇన్స్టాగ్రామ్ లో ట్రేడింగ్ పేరుతో కూడా ఒక సెర్చ్ చేస్తే ఒక లింక్ ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత 15 లక్షలు పెట్టుబడి పెడితే 5 లక్షల లాభం వచ్చినట్టుగా చూపించడంతో సో వాళ్ళ డబ్బులు ఇవ్వాలని చెప్పి మెసేజ్ చేయగా సో ఇలాగా తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేస్తుంది. సో తాజాగా ఈ రోజు ఉదయం చూసుకుంటే ఏపీఆర్ కాలనీలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి స్టాక్ మార్కెట్ పేట అడ్వర్టైజ్మెంట్ రావడం జరిగింది, మెసేజ్ రావడం జరిగింది. సో మెసేజ్ ఓపెన్ చేసిన తర్వాత విడతల వారీగా గత నెల రోజుల నుంచి అతను 2,40,00,000 పైన ఇన్వెస్ట్ చేశాడు. సో ఆ డబ్బులు రిటర్న్స్ రాకపోతే ఇవాళ మోసపోయినట్టుగా గ్రహించాడు. సో వెంటనే పటాన్చెరు పోలీసులను ఆశ్రయించాడు. సో కేసును నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కువగా ఏవైతే ఈ చదువుకున్న వాళ్ళు ఎక్కువగా మోసపోతున్నారు. ఈ మెసేజ్లు వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, అంటే ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ ఇలాంటివి ఓపెన్ చేసి చూసినప్పుడు ఒక లింక్స్ వస్తున్నాయి. ఆ లింక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు 5 లక్షలు పెట్టుబడి పెడితే 10 లక్షలు లాభాలు వస్తున్నాయని ఇలాంటి మెసేజ్లు రావడంతో మొదటగా కొన్ని రోజుల పాటు ఇలా వచ్చినటువంటి డబ్బులు మెసేజ్ రూపంలో మనకు వస్తున్నప్పటికీ కూడా అసలు పూర్తి స్థాయిలో డబ్బులు మాత్రం అకౌంట్ లోకి రాకపోతే. థ్యాంక్ యూ దిలీప్.